స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ రాజ్‌భవన్‌లో హెడ్ హోమ్ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి హెడ్ హోమ్ కార్యక్రమానికి సతీ సమేతంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారిక కార్యక్రమంలో పెద్దగా ఆయన సతీమణి అన్న లెజినోవా కనిపించినది లేదు. కానీ ఈసారి మాత్రం వెరీ స్పెషల్‌గానే ఉంది. దాంతో తన భార్యను వెంటబెట్టుకొని రాజ్‌భవన్‌కి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. ఇక పవన్ సతీమణితో ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ముచ్చట్లాడడం కూడా జరిగింది. ఇద్దరు పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ అనేక విషయాలను మాట్లాడుకుంటూ కనిపించారు. ఇక రాజ్‌భవన్‌లో జరిగిన హెడ్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పక్కన చంద్రబాబు, ఆయన పక్కన పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు. అలా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకవైపు ఉంటే వారెదురు టేబుల్ వద్ద భువనేశ్వరి, అన్న లెజినోవా ఉండడం విశేషం. పవన్ పక్కన మంత్రి నారా లోకేష్ కూర్చున్నారు. మొత్తానికి హెడ్ హోమ్‌లో పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్న లెజినోవా హైలైట్‌గా నిలిచారని చెప్పాలి. ఇక దీనికంటే ముందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. అక్కడ కూడా తన సతీమణిని ఆయన తీసుకొని రావడం జరిగింది. దాంతో పవన్‌తో కలిసి ఈ విధంగా ఆమె అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం పట్ల జనసేన వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇక తాజాగా హెడ్ హోమ్‌లో కూడా ఆమె కనిపించడం మరింత విశేషంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి.